ఎంతైనా ఎయిర్ హోస్టర్ చేసింది కదా, ఓనర్ థింకింగ్ రాదు. అత్తయ్య, ఆ ఎయిర్ హోస్టెస్గా చేసిన టైంలోనే సార్కి ఎన్నో అమూల్యమైన సలహాలు ఇచ్చాను. ఎందులోనూ నా భర్త ఓడిపోకూడదన్న తపనతో, ప్రేమతో, అనురాగంతో వచ్చిన మాటలే ఇవి. నీకున్న లవ్ అర్థం కావట్లేదా సార్? అర్థమైంది రోజా. సరిపోయారు ఇద్దరే. అరుణ్, నన్ను చెప్పనివ్వండి అత్తయ్య. మీకు ఒక కథ చెప్తాను, వినండి సార్. ఏదో అల్లుతున్నట్టుందే. ఒక ధైర్యవంతుడికి ఒక పిరికివాడికి యుద్ధం జరుగుతుందంట సార్. ఆ పిరికివాడు ఈ ధైర్యవంతుడితో పోరాడలేక పారిపోతూ ఉంటే, ధైర్యవంతుడు పిరికివాడిని వెంటాడుతూ ఉన్నాడంట. పిరికివాడు ఒక కొండ చివరికొచ్చాడంట. అక్కడి నుంచి పడిపోతే పిరికివాడు చచ్చిపోతాడు. పడిపోకుండా అక్కడ నిలబడి యుద్ధం చేసిన ధైర్యవంతుడి చేతిలో చచ్చిపోతాడు. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఏం చెప్పారంటే, ధైర్యవంతుడు పిరికివాడిని క్షమించి వదిలేయాలి అని. యుద్ధం చేయకూడదంట సార్, అక్కడి నుంచి వెళ్ళిపోవాలంట. ఎందుకంటే ఆ పిరికివాడికి ముందైనా చావే, వెనకైనా చావే అని చెప్పి ధైర్యంతో కూడిన బలం వచ్చేస్తుందంట. అప్పుడు ఖచ్చితంగా పిరికివాడు ధైర్యవంతుణ్ణి దారుణంగా ఓడిస్తాడంట. అవసరమైతే చంపేస్తాడంట. నీ యుద్ధ నీతులన్నీ మీ రాజ సంస్థానంలో చెప్పుకో అమ్మా, ఇక్కడ కాదు. ప్రేమ్ని అంత తేలిగ్గా తీసుకోకండి అని చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండమండంలో తప్పులేదు కదా అత్తయ్య. సరే, అదేం తప్పులేదులే గాని. రే అరుణ్, ఈ ఇంట్లో మీ డాడ్ తర్వాత బిజినెస్ చేసే దమ్ము నీ ఒక్కడికే ఉంది. వాడు అన్ఫిట్ రా. నా పూర్తి సపోర్ట్ నీకే ఉంటుంది. రోజా నిన్ను నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతున్నాను. నేను నమ్మకం లేదని నా అనడం లేదు సార్. నాకన్నా మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతాను. యు నో దాట్. ఐ నో రోజా. మామ్ సపోర్ట్ మనకే ఇస్తానని చెప్తుంది కదా. కూల్. వాడేం చేస్తాడు? ఏమీ చేయలేడు. ఏమన్నా చెయ్యాలనుకున్నా చూసుకుందాం నాన్నా. థ్యాంక్ యూ మామ్. థ్యాంక్ యూ సో మచ్. ఈవిడసలు తల్లేనా? సర్ది చెప్పకుండా కొడుకుల మధ్య తగాదాలు పెంచుతూ అగ్నికి ఆజ్యం పోయాలని చూస్తుంది. డబ్బు ఆశతో ఎవరికి బిజినెస్ అనుభవం ఉందో వాళ్ళ పక్కన చేరుతుంది. ఇంకో కన్న కొడుకు మీద నీకు ప్రేమ లేకపోయినా ప్రేమ్ బాబుని నేను ఓడిపోనివ్వను. ఆయన నన్ను చీ అన్నా సరే, పో అన్నా సరే వదిలిపెట్టను. నాకు ఎంత ఆలోచించినా ఏ బిజినెస్లో అడుగేయాలో తెలియటం లేదురా. మీరు మల్టిపుల్ బిజినెస్లు చేస్తుంటారు కదరా, ఒక మంచి ఐడియా చెప్పండి రా. నేను సాయం చేస్తానంటే ఆలోచిస్తే 100 ఐడియాలు వస్తాయన్నారు. ఇదేనా మీరు చించేది? ఏంట్రా చెప్పండి. ఆలోచిస్తున్నానరా. ప్రేమ్, చెప్పరా, చెప్పు. బాగా థింక్ చేయగా నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, చెప్పరా. ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయరా. ఇప్పుడు అదే బాగుంది. ఫుడ్ బిజినెసా? బాగుంటుందా? ఏం ఫుడ్ బిజినెస్? మెటీరియల్ కాస్ట్ చాలా ఉంటాయి. మాస్టర్ దొరకడం కష్టం. టేస్ట్ తేడా వచ్చిందో మొదటికే నష్టం వస్తుంది. అమ్మో. దాన్ని గాడెక్కించాలంటే మినిమం 6 నెలలు పడుతుంది. 6 నెలల? నాకు 2 months ఉంది కదా. మనకుంది 2 నెలలే కదా టైము. సాధ్యం కాదు. కాకపోవచ్చేమో. ఇది సెట్ అవుదరా. ఇంకొకటి మంచి చెప్పండి. అరే ప్రేమ్, రొయ్యల చెరువు పాడుకోరా. ఎక్స్పోర్ట్ వ్యాపారం బేభత్సంగా ఉంటుంది. రొయ్యల బిజినెసా?
ఏం రొయ్యల వ్యాపారమో. ఇంత పిల్లప్పుడు వేసి పెంచాలి, కంట్లో కను పాపలా చూసుకోవాలి. ఈలోపు ఏవైనా భారీ వర్షాలు వచ్చి కొట్టుకుపోతే అదో గతే. టూ మచ్ రిస్క్ అబ్బా. 2 months టైంలో మనకు అవసరమా చెప్పు? బ్రో నేను చెప్తాను బ్రో, అరే చెప్పరా బాబు. ఫ్లవర్స్ బిజినెస్ చెయ్యి, సీజనల్ ఫ్లవర్స్తో చెయ్యి, పక్కా వర్కౌట్ అవుతుంది. సీజనల్ ఫ్లవర్సా? ఈ ఐడియా ఏదో బాగున్నట్టుందిరా. బాగుందండి. చివరికి ఫ్లవర్స్ అంటున్నారా? పని ఎక్కువ వచ్చేది తక్కువ అన్నట్టుంటుంది. మిగిలితేనేమో తెల్లారితే ఇవి పనికి రానట్టే. ఎలాగో డెవలప్ చేయొచ్చు, కానీ మనకి టైం 2 నెలలే కదా ఉంది. దానికి తగ్గట్టు కదా ఎంచుకోవాలి. చెబుతున్నానంతే. ఒరే నాయనా, మాతో ఎందుకు లేరా? మీ ఇంట్లోనే పెద్ద బిజినెస్ లిస్ట్ ఉంది కదా, మేము ఉంటాం. రై 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 చామంతి గారు, ఆహా. పిలిచారా బాబు? యాక్టింగులు చేయకు. నేనేదో మా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటుంటే మధ్యలో నీ ఇంటర్ఫీరెన్స్ ఏంటి? నాకు తోచిందేదో నేను చెప్పాను. దానికి వాళ్ళేదో సీరియస్గా తీసుకుంటే నన్నంటారేంటి మీరు? అయినా మీ ఫ్రెండ్స్ మీకున్న కొంచెం టైంకి ఏం ఉపయోగపడే ఐడియాలు ఇచ్చారు బాబు? నాకు తెలియక అడుగుతాను, ఏమిచ్చారు? ఇలాంటి ఐడియాలతో మీరెలా గెలిచేది? హలో, నిన్నే నీకే చెప్తున్నాను విను. నేను ఎలా చేస్తే నీకెందుకు? నన్ను వదిలే. అలా ఎలా వదిలేస్తారు? మనం ఫ్రెండ్స్ కదా డ్రైవర్ బాబు. అదిగో మళ్ళీ అదేం పిలుపు? మరి మనం ఫ్రెండ్స్ అయింది అక్కడి నుంచే కదా. ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఆ రోజులే వేరు. మళ్ళీ ఆ రోజుల్లానే ఉందమ్మా బాబు. నీ పని నువ్వు చూసుకోవా ప్లీజ్? సర్లే. బాబు, ఈ డిజైన్స్ ఏంటి? పైన పెట్టనే పడిపోయినట్టుంది. ఇవి ఏంటి అని అడుగుతున్నాను బాబు. అప్పుడెప్పుడో కాలేజ్ ఫెస్ట్లో కల్చరల్ యాక్టివిటీస్ చేయమంటే చేశాను.